ఉదయగిరి నియోజకవర్గంలో గత కొంతకాలంగా శాసనసభ్యులు కాకర్ల సురేష్ మీద వస్తున్న అభియోగాలని తప్పుడు ప్రచారం చేస్తున్న పుకార్ల మీద తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ పార్లమెంటరీ అధ్యక్షులు డాక్టర్ ఓబులాపురం ప్రసన్న గట్టిగా కౌంటర్ ఇచ్చారు. శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి జీర్ణించుకోలేని కొన్ని శక్తులు పనికట్టుకొని ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, సంస్కార మర్యాద తెలిసిన ఆయన మౌనంగా ఉండొచ్చు ఏమో కానీ ఇక మీదట ఆయన అడుగు జాడల్లో నడిచే మేము ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను ఒక్క మాట ఎవరైనా తాట తీస్తామని గట్టిగా హెచ్చరించారు. ఎక్కడెక్కడో నుండి వచ్చి ఏదో ఒక సంఘానికి అధ్యక్షుడు అని చెప్పుకొని ఎమ్మెల్యేని అధికారులను బెదిరిస్తే ఇక్కడ ఎవరూ భయపడరని, నిజాలు తీర్చాలంటే బహిరంగ చేర్చుకో మేము సిద్ధమని, అంతేకాని ఎమ్మెల్యేని నోరు జారి మాట్లాడితే మర్యాద ఉండదని సూటిగా హెచ్చరించారు. మధ్యాహ్నం ఉదయగిరి నియోజకవర్గం వరికొంటపాడు మండలం తహసీల్దార్ ఆఫీస్ దగ్గర సిపిఐ అని చెప్పుకునే కొంతమంది, అది మండల కమిటీ కాదంట, జిల్లా కమిటీ కాదు, అదేదో రాష్ట్రం నుంచో ఢిల్లీ నుంచి వచ్చినట్టున్నారు కమిటీ వాళ్ళు ఒక తెగ. అలాగే అగ్రిగోల్డ్ కస్టమ్స్ అండ్ ఏజెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి అంట. అంటే మరి ఈయన అగ్రిగోల్డ్ సంస్థలో ఇతను కూడా ఒక పాలి భాగస్తురా, లేకపోతే వాళ్ళు కోర్టుకు పోయిన తర్వాత అసోసియేషన్ పెట్టాడా, లేకపోతే అవి అమ్ముకున్నప్పుడు అసోసియేషన్ పెట్టాడా, మొక్కలు నాటినప్పుడు అసోసియేషన్ పెట్టాడా తెలియదు. కానీ మొత్తం మీద ఏదో ఒక అసోసియేషన్కి ఇతను రాష్ట్ర కార్యదర్శి. ఆ తిరుపతి అయిన వ్యక్తి మాట్లాడుతుంటాడు, శాసనసభ్యుల హస్తం ఉంది అంటాడు. బుద్ధి ఉందా తిరుపతిరావు అని అడుగుతున్నా నేను. నీ దగ్గర ఏం ఆధారం ఉంది శాసనసభ్యుల హస్తం ఉందా? అసలు మా ఉదయగిరి శాసనసభ్యుల యొక్క క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా? ఉదయగిరి శాసనసభ్యుల యొక్క హోదా ఏంటో నీకు తెలుసా? ఉదయగిరి శాసనసభ్యుల యొక్క మంచితనం ఏంటో నీకు తెలుసా? బుద్ధి లేని మాట్లాడు. ఇందులో నీకు సంస్కారం లేదని అర్థమైపోయింది. నువ్వు ఇలాంటి అసోసియేషన్ ఏదో పెట్టుకొని ఇలాంటి సంఘం ఏదో పెట్టుకొని చిల్లర అనుకునేవాడు అని అర్థమైపోతుంది. ఇంకొకసారి చెప్తా ఉన్నాం, నియోజకవర్గంలో వచ్చి ఉదయగిరి శాసనసభ్యుల మీద కానీ తప్పుడు మాటలు మాట్లాడినామంటే నీకే కాదు ఎవరికైనా చెప్తా ఉన్నాం. ఈరోజు మా శాసనసభ్యులు ఎలాంటి వారో మాకు తెలుసు, అనుభవిస్తున్న మాకు తెలుసు. ఆయన అభివృద్ధి ప్రదాత. ఈరోజు అమెరికా దేశంలో తన భార్యని తన పిల్లల్ని అక్కడ వదిలేసి ఈరోజు తన సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలని తను ఎక్కడో చల్లటి దేశంలో 20 సంవత్సరాలు బతికాడు. ఎండంటే తెలియని దేశంలో బతికాడు. ఈరోజు కష్టం అంటే తెలియని దేశంలో బతికాడు. ఈరోజు ప్రపంచానికే అత్యధిక దేశమైన దేశంలో బతికాడు. అలాంటి వ్యక్తి తన ఎవడో నిన్ను ముందుకు నెట్టాడని ఈరోజు నువ్వు వస్తే నిన్ను పంపించినోడికి చెబుతా ఉన్నావు, వచ్చిన నీకు చెబుతా ఉన్నావు. మర్యాదగా వచ్చినప్పుడు ఈరోజు మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలండి. అంతేగాని ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు పలికితే మాత్రం మర్యాదగా ఉండదు. అబద్ధాలు ప్రతిరోజు చెప్తా ఉంటే అవి ఏదో ఒక రోజు నిజాలుగా నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఇన్ని రోజులు ఓపిక పట్టాం. మాకంటూ ఒక అండర్లైన్ ఉంది. మా శాసనసభ్యులు మాకు ఒక మాట చెప్పాడు, ఎవరినైనా అనుకోనివ్వండి, మనం అలాంటి వారం కాదు. ఎవరేమైనా మాట్లాడినివ్వండి, మనం అలాంటి వారం కాదు. మనం అభివృద్ధి వైపు అడుగులు వేద్దామని ఈ రోజు వరకు మమ్మల్ని సహనంతో ఉంచాడు ఆయన. ఈరోజు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే ఆయనకు ఉంది సహనం, మాకు సహనం లేదు. ఈరోజు అలాంటి మంచి వ్యక్తి మీద మీ ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక మీద అసలు ఒప్పుకునేది లేదు. ఈరోజు చెబుతా ఉన్నాం, రేపటి నుంచి కానీ ఈరోజు మీడియా మిత్రులకు కూడా చెబుతున్నాం, దయచేసి మీడియా అంటే మాకు గౌరవం ఉంది, మీడియా అంటే మాకు అభిమానం ఉంది, మీరు నిజాన్ని పక్కాగా చెబుతారని గౌరవం ఉంది. అంతేగాని మీడియా మిత్రులు కొంతమంది ఉదయగిరి నియోజకవర్గంలో పని కట్టుకొని నీకు ఏదైనా అవసరం అవుతారా ఎమ్మెల్యే గారి దగ్గరికి రా, నీకు ఎక్కడైనా అన్యాయం జరుగుతారా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఆఫీస్కి రా, లేదు నువ్వు ఎక్కడైనా అభివృద్ధి పని చేయాలంటే రా, లేదు ఎక్కడైనా కొరత ఉందంటే రా, వచ్చి సార్ ఈ పరిస్థితి ఇలాగ ఉంది అని 1-2 సార్లు చెప్పు. ఆ పని చేయకపోతే అప్పుడు నీ ఛానల్లో నువ్వు రాయి. ఈరోజు అభివృద్ధి ఫలాలు అందుకునే దాంట్లో నీ కుటుంబం ఉంది. అభివృద్ధి పదంలో ఆయన చేసిన అభివృద్ధిలో పాలిభాగస్తులుగా నీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అయినా కూడా ఈరోజు నువ్వు చేసే కార్యక్రమాలు, నువ్వు రాసే వార్తలు పిచ్చికోతలు, దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నువ్వు మీడియాలో ఉన్నావే కానీ సంస్కారహీనుడిగా ఉన్నావని నేను తెలియజేస్తున్నా. నేను చెబుతున్నా, తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి, తప్పుడు కోతలు కూసే వాళ్ళకి కూడా చెప్తా ఉన్నాం. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. మీరు అండర్లైన్ దాటొద్దు, మా సహనాన్ని పరీక్షించొద్దు చెబుతా ఉన్నాం. కాబట్టి మీకు అందరికీ చేతులతో నమస్కరించి చెప్పేది ఏంటంటే, మొదట మీరు అభివృద్ధి వైపు చూడండి, ఆయన చేస్తున్న అభివృద్ధిని చూడండి. అంతేగాని చేయని పనులని, మాట్లాడిన మాటల్ని ఆయన ఈ రోజు వరకు ఆయన నోరు మెదపల. ఎందుకంటే ఆయనకి అంటున్నాడు, అన్న ఏంటి అసలు ఆశ్చర్యంగా ఉంది, అసలు తెల్లరాయి ఏంటి, రేషన్ బియ్యం ఏంటి, అసలు జామాయిలు ఏంటి,